హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాళ మేము మీకు సో ఈజీ అండ్ సూపర్ టేస్టీ మ్యాంగో కావియర్ రెసిపీని చేసి చూపిస్తున్నాము. జనరల్గా ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్ కదండి. ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ మనం మామిడి పండ్లను తింటాము, ఇంకా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలాగే చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవి. ముందుగా ఒక గ్లాస్లో ఆయిల్ తీసుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఈలోపు బాగా మాగిన ఒక మామిడి పండు తీసుకొని చూపించిన విధంగా పీసెస్ కట్ చేసేసుకొని ఇందులోని పల్ప్ మొత్తాన్ని కలెక్ట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఏ ఫ్రూట్తో అయినా సరే క్యావియర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో మీరు మీకు నచ్చిన ఫ్రూట్తో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో సూపర్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నింటినీ కూడా బ్లెండర్ జార్లో వేసి మెత్తని ప్యూరీ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో మ్యాంగో ప్యూరీని చేసుకొని ఒక మెజరింగ్ బౌల్లో వేసి దీంట్లోనే 200 ml వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా జ్యూసీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఈ మ్యాంగో ప్యూరీ అలాగే అగార్ అగార్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఒక 5-7 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కన్సిస్టెన్సీ అనేది జెల్లీ లాగా రావాలండి. అలా వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన జెల్లీని సాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆయిల్ని తీసుకొని అందులో ఈ మ్యాంగో జెల్లీని ఒక్కో డ్రాప్ వేసేసుకోవాలి. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆయిల్లో జెల్లీ అనేది చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ అవుతుంది కదా. ఈ విధంగా మ్యాంగో క్యావియర్ని తయారు చేసుకొని స్ట్రైనర్లో వేసి ఆయిల్ మొత్తం పోయే విధంగా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న వాటిని వాటర్లో డిప్ చేసి వాష్ చేసుకుంటే పైన ఈ ఆయిల్ కాస్త పూర్తిగా పోతుంది. ఈ విధంగా వాష్ చేసుకున్న మ్యాంగో క్యావియర్ని ఒక బౌల్లో సర్వ్ చేశాను. చూసారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా సిల్కీ స్మూత్గా వచ్చాయి కదా. ఇలా వీటిని చాక్లెట్స్ లాగా ఒట్టివే తిన్నా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే అలా తినడానికి చాలా ఇష్టపడతారు. ఇంకా వీటిని కోల్డ్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇలాంటి వాటిపైన టాపింగ్లో గార్నిష్ చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి. సేమ్ ప్రాసెస్లో మనకు నచ్చిన ఫ్రూట్తో క్యావియర్ని తయారు చేసుకున్నా చాలా బాగుంటుందండి. అలా తయారు చేసుకున్న క్యావియర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం 1 month అయినా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మేమైతే మ్యాంగో క్యావియర్ని చేసి చూపించాము. మరి మీరు కూడా మీకు నచ్చిన ఫ్రూట్తో క్యావియర్ని సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ఈ వెరైటీ మ్యాంగో రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి వీధుల్లో కేక వేసి ఇంటికొచ్చి చేయి పట్టుకుంటారు. ఎవరు వారు? సోది చెప్పేవాళ్ళు. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.